కేటీఆర్ లోకేష్ రహస్యంగా భేటీ అవుతున్నారా? రెగ్యులర్గా భేటీ అవుతున్న చాలా విషయాలు మాట్లాడుకుంటా ఉన్నారా? బనకచర్ల విషయంలో కేటీఆర్ చేసే ఏమంటారు ఎలిగేషన్స్ కావచ్చు, హరీష్ రావు చేసే ఎలిగేషన్స్ కావచ్చు, దాని వెనుకలు ఉన్న రహస్యం ఏంది అని నిన్న మన కాంగ్రెస్ నేత సామరామన్ ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే చేసిండు. ఏంది మళ్ళీ దాంట్లో ఉన్న వాస్తవం ఏంది, అబద్ధం ఎంత, నిజం ఎంత మాట్లాడుకుందాం. దాంతోపాటే టాలీవుడ్లో క్యాస్ట్ పంచాయతీలు బాగా నడుస్తున్నాయా? సీ హౌ డేర్ అనే ఒక డైలాగ్తోని ఒక వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది. ఆ డైలాగ్లో మొత్తంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని టార్గెట్ చేసి ఆ డైలాగ్ పెట్టారు. ఆ వెబ్ సిరీస్ మొత్తం, సినిమా మొత్తం ఆ టాలీవుడ్లో ఉన్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఆ కులాల దాన్ని ముందలేసి చేస్తూ ఉన్నారని చెప్పేసి అదొక వివాదంగా నడుస్తూ ఉంది. దాంతోపాటే ఒక చిన్న పాపని, 6 ఏళ్ల చిన్న పాపని దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. ఎవరు చేశారు? అది ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు ఆ హత్య వెనుకలు ఉన్న కారణాలు ఏంది మాట్లాడుకుందాం. దాంతోపాటే రేషన్ కార్డు కావాలన్నా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2500 మీ చేతిలో ఉంటే కొత్త రేషన్ కార్డు నడుచుకుంటే మీ ఇంటికి వస్తుంది. అట్లెట్లా 2500 ఇస్తే రేషన్ కార్డు వస్తుందా? ఏమో ఎంక్వైరీ లేకుండా వస్తుందా? అంటే ఇవాళ రేపు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఎవరు రేషన్ కార్డు కోసం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆడ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏమంటారు ఆ పైరవీకారులు కావచ్చు, ఇదే మాట చెప్తా ఉన్నారు. దాంతోపాటే ఈ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. నెల అంటున్నారు, 40 రోజులు అంటున్నారు, 2 నెలలు అంటున్నారు, 2 నెలలు అయిపోతాయి అంటున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం ఏమో ఆ ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ మొదలుపెట్టింది. ఇంకా కేంద్రం ఏమో 42% బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు దాని మీద ఏం చెప్పలేదు, లెక్క పద్ధతి ఏం చెప్పలేదు. మరి ఈ క్రమంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా లేట్ అవుతాయా? లేట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేక ఈ బీసీ రిజర్వేషన్లు ఇవేం తేలకుండానే ఎన్నికలకు పోతారా? మాట్లాడుకుందాం ఈ టాపిక్స్ అన్ని గురించి. ముందుగా ఈరోజు హెడ్లైన్స్ ఏందో చూద్దాం. ముందుగా తొలి వెలుగు చూస్తే, టాలీవుడ్లో కుల చిచ్చు దుమారం రేపుతున్న ఎయిర్ వెబ్ సిరీస్ సీ హౌ డేర్ అంటూ డైలాగులు, ఓ సామాజిక వర్గంపై పెద్ద ఎత్తున సెటైర్లు. ఈ వెబ్ సిరీస్ నిర్మాతగా ఉన్న సందీప్ రాజ్ విమర్శలు రావడంతో బహిరంగ క్షమాపణ. సందీప్ రాజ్ తీరు మార్చుకోవాలి, ఎవరిని టార్గెట్ చేసి అంతా తీస్తున్నారు, గతంలోనూ ఇలానే చేశాడన్న కమ్మ సంఘాలు. నిర్మాతకు మద్దతుగా మరో సామాజిక వర్గం. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్. 5 ఏళ్ల పాప దారుణ హత్య, గొంతు కోసి మర్డర్, పక్కింటి బాత్రూంలో దొరికిన డెడ్ బాడీ, పరారీలో ఇంటి యజమాని, గాలింపు కోసం ప్రత్యేక బృందాలు. జగిత్యాల జిల్లాలో ఇక దంచుకొట్టుడే, 5 రోజులు ఫుల్ వానలు, భారీ వర్షాలు కురిసే ఛాన్స్, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, బలమైన ఈదురుగాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్. కేటీఆర్ లోకేష్ సీక్రెట్ భేటీ, 2 సార్లు రహస్య చర్చలు, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు? తెలంగాణకు నష్టం చేస్తున్నది ఎవరు? ఏపీకి నీళ్లు రాసిచ్చింది బీఆర్ఎస్ వాళ్ళే, మేము బనకచర్ల ఆపేందుకు యత్నిస్తున్నాం. మరి కేటీఆర్ రహస్య భేటీలు ఎవరి కోసం? కాంగ్రెస్ నేత సామరామోహన్ రెడ్డి ఫైర్. యూరియా దొంగలు మంత్రులేనా? బ్లాక్ దందా ఎవరిదో తేల్చాల్సిందే. రైతులకు ఎరువులు ఇవ్వలేని దుస్థితి, కృత్రిమ కొరత సృష్టించారు, ధరను అమాంతం పెంచారు, సర్కార్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. బాంబుల కేసులో కాంగ్రెస్ నేత పేలుడు పదార్థాలు అమ్మింది అతడే, విచారణలో చెప్పిన 3 నిందితులు. చంద్రశేఖర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. మత్తు దందా చేస్తే ఆస్తులు సీజ్ చేస్తామని చెప్పేసి ఈగిల్ డైరెక్టరు సందీప్ ఒక సంచలన హెచ్చరిక చేసిండు. ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో భద్రతా మండలిని సంస్కరించాల్సిందే, అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్ధ గోళానికి అన్యాయం, ఆ దేశాల సవాళ్లకు విధాన రూపకల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ మాట్లాడిండు. బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లాలు డిసిల్వాతో కలిసి నిన్న ఆయన ఆ సమావేశంలో పాల్గొన్నాడు. దెబ్బకు దెబ్బ, ఇంగ్లాండ్తో 2వ టెస్టులో భారత్ ఘన విజయం. ఈ హరీష్ రావు స్టేట్మెంట్ చూడొచ్చు. కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించరు? అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్ల ఎక్కువ ఎత్తులో నీళ్లున్నాయి. ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షల మంది రైతులతో అక్కడికి కదులుతాం. సర్కారుకు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు. ప్రాజెక్టు లిఫ్టులపై ఈ నెల 11న SCIWAM
SCIWAM సమావేశంలో నిర్ణయిస్తాం. కన్నెపల్లి పంప్ హౌస్పై హరీష్ది ప్రజలను తప్పుదో పట్టించే కుట్ర అని చెప్పేసి మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు ఏమంటారు స్టేట్మెంట్ని కౌంటర్ చేసిండు. కొత్త పార్టీని ప్రకటించిన మస్క్ అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తానని కామెంట్ చేసిండు. అధికారులను బదలాయిస్తున్న జిన్పింగ్ బాధ్యతల పంపిణీ అయినా లేక పదవిని విరమణ కూడా అని చెప్పేసి ఇంకో వార్త చూడవచ్చు. కొత్త రకం గోల్డెన్ వీసా ప్రవేశపెట్టిన UAE అరబ్ దేశాలు. మొదటి దశలో ఎంపికైన భారత్, బంగ్లాదేశ్లు. ఇక ఇంజనీరింగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన సీట్ల కోటా అనౌన్స్ చేశారు. 170 కళాశాలలు 1,14,000 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవి 76,795 సీట్లట. EWS కోటా కింద 6,500 వరకు అదనం వెబ్ ఆప్షన్లు ప్రారంభమైనవి. రైట్, ఇది ఇట్లా ఉంటే ఈనాడులో ఇది. ఇక ఆంధ్రజ్యోతిలో ఏఐతో నిండు 150 ఏళ్ళు, మామూలుగా నిండు 100 ఏళ్ళు అంటాం కదా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనిషి జీవితకాలం పెరుగుతుందంట. 2030 కల్లా సగటు జీవితకాలం 150 ఏళ్లకు ఇది వస్తుందంటే కృత్రిమ మేధస్సు సాయంతో జన్యు మార్పిడి, వైద్య రంగాల్లో పరిశోధనలు కూడా వేగవంతం చేస్తారట. శరీరం లోపలికి వెళ్ళి కణాన స్థాయిలో రిపేర్ చేసే నానో బోట్లు అందుబాటులోకి వస్తాయట. మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ అంటే ఏమంటారు మెమరీ కార్డులో దాచుకున్నట్టు మనిషి మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు, జ్ఞాపకాలు అవన్నీ కూడా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. 150 ఏళ్ళు కాదు కానీ కనీసం నిండు 100 ఏళ్ళైనా బతుకుతారు. ఇప్పుడు మనిషి 56 ఏళ్ళు బతికేదే కష్టం ఉంది. ఇగో డిజిటల్ హైవేలట. జాతీయ రహదారులు ఇక స్మార్ట్గా రోడ్లపై ఏఐతో కూడిన కెమెరాల సీసీ కెమెరాల ఏర్పాటు. రాష్ట్ర పోలీసు రవాణా శాఖకు అనుసంధానం. ప్రమాదాలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్కు లొకేషన్, కిలోమీటర్ నెంబర్తో సహా వివరాలు, వీడియోతో సహా పంపనున్న నిఘా కెమెరాలు. వెంటనే అక్కడికి వెళ్ళి సాయం అందించనున్న సిబ్బంది. నాగ్పూర్ హైదరాబాద్ హైవేపై మొదలైన పనులు ఆ తర్వాత ఖమ్మం దేవరపల్లి, హైదరాబాద్ విజయవాడ, కర్నూలు రాయచూరు మార్గాల్లో కూడా అమలు చేస్తున్నాడు. నిర్మాణమే స్మార్ట్గా RRR ఉత్తర భాగం. బెంగళూరుకు హై స్పీడ్ కారిడార్. నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు నిర్మించే రహదారే బెంగళూరు వరకు కొనసాగిస్తారట. 2 సెక్షన్లుగా రోడ్డు నిర్మాణానికి నిర్ణయం తీసుకుని ఇప్పటికే రెండింటికి DPRలకు కూడా టెండర్లు ఖరారైనాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ ప్రయాణించేలాగా రోడ్డు ఉంటుంది. ఇక అద్దంలాగా మెరిసిపోయే రోడ్లు అంటారు కదా, అట్లుంటుంది అన్నట్టు. ఇదైతేనేమో డిజిటల్ హైవేలు అంటే ఇక మొత్తం హైవేలకు సంబంధించి మొత్తం కూడా ఎక్కడ ఏ బండి పోయినా ఏ పిల్ల పీసు పోయినా సీసీ కెమెరాలు, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాలతోటి డిజిటల్ హైవేలు ఏర్పాటు చేస్తారట. మూత్ర పరీక్షకు దిక్కులేదు. రాష్ట్రంలో పతనావస్థలో ESI వైద్యం. వైద్యులు లేరు, మందులు లేవు. నిర్వహణ సరిగా లేక తగ్గుతున్న రోగులు, వరుసగా మూతపడుతున్న డిస్పెన్సరీలు. 150 కోట్ల మేర ఔషధ బకాయిలు, నిలిచిపోయిన మందుల సరఫరా. బిల్లుల చెల్లింపును పట్టించుకొని ESI ఉన్నతాధికారులు, ESI కార్డుదారులు, కుటుంబ సభ్యులు 2 లక్షల మంది ఉన్నారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారట. అదట్లా ఉంటే రైతులు ఆనందంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు కళ్ళు మంట. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారా? రైతు బంధు సొమ్మును ఎప్పుడైనా 2 నెలల్లోపు వేసిర్రా? బంధు పేరుతో ఎగ్గొట్టిన పథకాలు ఎన్ని? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిండు ఈ కామెంట్స్. ఇక బట్టి విక్రమార్క అన్నాడు ఏమని, ఇందిరమ్మ ఇల్లు దేశానికే ఆదర్శం. ఒక్క ఏడాదిలోనే ఈ పథకానికి 22,000 కోట్లు ఖర్చు పెట్టినాం. వచ్చే 3 నెలల్లో మరెన్నో పథకాలు అందిస్తాం. పుట్టగతులు ఉండవు కాబట్టి ప్రతిపక్షాలు ఇలాంటి ఆందోళన, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని చెప్పేసి మళ్ళీ బట్టి విక్రమార్క అన్నాడు. ఇక పొంగులేటి ఏమన్నాడు, రాష్ట్రంలో ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్ పేరుతోటి బీఆర్ఎస్ మోసం చేసింది కానీ మేము ఇండ్లు ఇచ్చినామని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక నిండుకుండల శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కూడా నిండుకున్నది. 186,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. రేపు శ్రీశైలం గేట్లు తెరుస్తారట. ఇప్పటికే ఇవాళ రేపు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫుల్గా నిండింది శ్రీశైలం ప్రాజెక్టు. ఇక 2 రోజుల్లో గేట్లు తెరుస్తారట. శ్రీశైలానికి 5 ఏళ్లలో కొత్త గేట్లు పెట్టాలి, లేకుంటే తుంగభద్ర పరిస్థితే వస్తుందని చెప్పేసి ప్రాజెక్టులను ఇప్పుడు కన్నయ్య నాయుడు అన్నాడు. మాజీ CJI చంద్రచూడ్ ఇల్లు ఖాళీ చేయించండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ. పదవీ విరమణ చేసిన 8 నెలల తర్వాత కూడా అధికార నివాసాన్ని విడిచిపెట్టలేదంటే గ్రేస్ పీరియడ్ 6 నెలలు దాటినా కూడా ఇంకా ఆన్నే ఉన్నాడని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. త్వరలోనే ఖాళీ చేస్తా అని చెప్పేసి మాజీ CJI సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన కూడా త్వరలోనే ఖాళీ చేస్తా అని చెప్పేసి ప్రకటన చేసిండు. ఇక ఇయ్యాలకెళ్ళి వన మహోత్సవం అట. వ్యవసాయ వర్సిటీలో సీఎం శ్రీకారం.
నేను ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు అక్కడనే ఉంటారట. కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందట. ఇక ఎలన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిండు. పార్టీ పేరు అమెరికా పార్టీ. మంచిగా ఉంది. ఇప్పుడున్న పార్టీలు చెత్త నిర్ణయాలతో దేశాన్ని దివాలా తీస్తున్నాయి. 3/2 మంది అమెరికన్లు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛ అందిస్తే అందుకే పార్టీ పెట్టినా అని చెప్పేసి చెప్పిండు. ఇది ఇట్లా ఉంటే పేలుడు పదార్థాల కేసులో టీపీసీసీ నేత చంద్రశేఖర్ రెడ్డికి రిమాండ్. జిలెటిన్ స్టిక్స్ నిల్వ ఉంచడంపై కేసు నమోదు. పరారీలో ఉన్న అతని సోదరుడి కోసం గాలింపు. నా భర్త చంద్రశేఖర్ అరెస్టు అక్రమం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ ఇందుప్రియ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం ఏది? బడుగు దేశాల సమస్యలపై చర్చే లేదు. ప్రస్తుత పరిస్థితులకు సరిపోయిన ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి బ్రిక్స్ సదస్సులో మోడీ మాట్లాడాడు. గోల్డెన్ వీసా 23 లక్షలు భారతీయులకు యుఏఈ బంపర్ ఆఫర్. నామినేషన్ ఆధారంగా వీసా జారీ చేస్తారట. ప్రాపర్టీ వ్యాపారంలో భారీ పెట్టుబడులు అవసరం లేదట. తమిళ నాగరికతపై రాజకీయం. కీలడి నాగరికతపై ఎడతెగని వివాదం. ఆ నాగరికత 2800 ఏళ్ల కన్నా ముందటిదని పరిశోధనలో తేలిందని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే కేంద్రమేమో అందులో తప్పులున్నాయని చెప్పేసి దాన్ని ఆపేసింది. ఇక తమిళనాడు విషయంలో కేంద్రం ఎట్లా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రం అంటే బీజేపీ స్పెషల్గా. ఇక వెలుగు పత్రిక చూద్దాం ఒకసారి. ఎలన్ మస్క్ అమెరికా పార్టీ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన టెస్లా అధినేత. మనం ప్రజాస్వామ్యంలో కాదు, ఏక పార్టీ వ్యవస్థలో ఉన్నాం. అమెరికన్లకు స్వాతంత్రాన్ని తిరిగి తెస్తారని వెల్లడి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మస్క్ కొత్త పార్టీ పెట్టిండు. ఇక ఆడబిడ్డలకు టాప్ ప్రయారిటీ. వారికి అన్ని శాఖల్లో ఏం చేయగలమో ప్రతిపాదనలు సిద్ధం చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిండు. 1 కోటి మంది మహిళలకు ఏడాదంతా పని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడంట. దాంతోపాటు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తారట. ఇప్పటికే 21,000 కోట్లు మంజూరు చేశారు. మహిళా సంఘాలకు ఎలాంటి టెండర్లు ఇవ్వాలనే దాని మీద కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగానే సోలార్ ప్లాంట్లు, స్కూల్ యూనిఫాము, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, దాంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతల నిర్వహణ మొత్తం కూడా మహిళా సంఘాలకు ఇస్తేందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు. డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ దానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రత్యేకంగా మహిళలకు శిక్షణ ఇచ్చి 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిందో, హామీ ఇచ్చిందో, సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారో దాన్ని అమలు చేసే దిశగా ఇచ్చేస్తూ ఉన్నారు. దాంతోపాటే రోడ్ల నిర్మాణము, ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల టెండర్లు కూడా మొత్తం ఈ మహిళా సంఘాలకి ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆలోచన, అధికారులకు ఆలోచన ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిండు. శ్రీశైలం పూర్తిగా నిండకుండానే నీళ్లు తరలిస్తున్న ఏపీ. పోతిరెడ్డిపాడు వద్ద గేట్లు ఓపెన్ చేసిన ఏపీ మంత్రి నిరుడుతో పోలిస్తే 21 రోజులు ముందుగానే మన శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసుకొని నీళ్లు దొరకబోతున్నారట. కృష్ణబోర్డు పర్మిషన్ కూడా తీసుకోలేదట. వచ్చిన నీళ్ళు వచ్చినట్లు తరలిస్తేందుకు ప్లాను. నాగార్జున సాగర్ నిండాలంటే ఇంకో 1.5 నెలల సమయం పడుతుంది. ఏపీ తీరు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం అంటున్న అధికారులు. చంద్రబాబు ఆదేశాలతోనే నీళ్లు విడుదల చేసినామని చెప్పేసి ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి చెప్తాడు. బలకచెర్ల ప్రాజెక్టు గేమ్ చేంజర్, కట్టి తీరుతామని చెప్పేసి అంటున్నారు. అంటే తెలంగాణకి ఎంత వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఆలోచన చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పంప్ హౌజ్లను ఆన్ చేయండి, వారం టైం ఇస్తున్నాం, లేదంటే లక్షల మంది రైతులతో వెళ్ళి మేమే మోటార్లు ఆన్ చేస్తాం. మేడిగడ్డ నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి. 36 రోజులుగా కల్వకుర్తి పంపులు బంద్ ఉన్నాయని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటే ఆయనకు కౌంటర్గా కుంగిన బ్యారేజీల నుంచి నీళ్ళు ఎత్తిపోయాలనా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయని చెప్పేసి ఈయన అంటాడు. ఓలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక కామెంట్ చేస్తాడు. ఏమని? బీఆర్ఎస్ హయాంలో ఇసుక రాయల్టీ దోపిడీ ఏటా 2,400 కోట్లు దోసుకున్నారు. మేము ఇసుక మాఫియా మీద ఉక్కుపాదం మోపుతున్నాం. అక్రమ మైనింగ్ పాల్పడితే ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి ఆయన మాట్లాడండి. ఇక మైనింగ్ ఆదాయం పెంపు మీద సర్కార్ ఫోకస్ పెట్టిందంట. ముఖ్యంగా ఇసుక, చిన్న తరహా ఖనిజాల మైనింగ్పై దృష్టి. ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, ఓవర్లోడ్ చేసుకున్నా, దళారులో దోసుకున్నా కూడా వాటన్నింటికి చెక్ పెట్టేలాగా ఒక స్పెషల్ యాప్ తీసుకొస్తారట. ఆ యాప్లో మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటాయట. టెక్సాస్లో వరద బీభత్సం. వరదలకు 67 మంది చచ్చిపోయారు. అందులో 21 మంది చిన్నారులేనట పాపం. 171 కాలేజీలు, 1,00,000కు పైగా బీటెక్ సీట్లు. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
శురువైంది. కన్వీనర్ కోటాలో మొత్తం 76,000 సీట్లు నింపుతారట. హితీక్షను చంపింది చిన్నమ్మేనా? తోడికోడళ్ల మధ్య గొడవలే హత్యకు కారణం. కోర్టులలో 5 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో కీలక మలుపు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రైట్, ఇది ఇట్లా ఉంటే ఇక దిశలో చూద్దాం. దిశలో ఏమున్నాయి? ఫ్రీ కరెంటే, ఫికర్ ఎందుకు? లైట్లు ఫ్యాన్లు బంద్ చేయం, వాడినంతసేపు వాడి అక్కడి తీరగానే వదిలేస్తాం. మన వస్తువుపై ఉన్న శ్రద్ధ ఉచిత విద్యుత్పై ఎందుకు ఉండదు? వనరులను ఫ్రీగా వాడడమే కాదు, వాటిపై బాధ్యత ఉండాలి. ఏదైనా పొదుపు చేస్తేనే కదా భవిష్యత్తులో తిరిగి పొందగలం అని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయే ఇళ్లలో వంతుల వారి విధానం అని చెప్పి, అంటే ఫ్రీ కరెంట్కి సంబంధించినటువంటి, అంటే మనం చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. కరెంటు బంద్ చేయరు, లైట్ బంద్ చేయరు, ఫ్యాన్ బంద్ చేయరు, టీవీ బంద్ చేయరు, అవి నడుస్తూనే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ వార్త. లోకల్ పోరుకు అడ్డంకులు ఎన్నో, ఎటు తేలని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ. పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ అమలు. ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు, తెలంగాణ చేసిన చట్టాన్ని నేటికి ఆమోదించని కేంద్రం. జనగణనతోనే కులగణన చేస్తామంటున్న సెంట్రల్ సర్కార్. 50% రిజర్వేషన్లకు అవరోధంగా సుప్రీంకోర్టు తీర్పు. ఒకవేళ సర్కార్ జీవో ఇస్తే ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయించే ఛాన్స్ ఉంది. స్థానిక ఎన్నికలు లేక ఇప్పటికే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయినాయి. మరి ఇక కేంద్ర ప్రభుత్వం ఏమో ఎటు తేలుస్తలేదు 42% రిజర్వేషన్ల మీద. ఇంకో దిక్కు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ రిజర్వేషన్ అమలు చేసేందుకు అడ్డంగా ఉంది. ఒకవేళ జీవో తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తే ప్రతిపక్షాలు కోర్టుకు ఎక్కే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూడొచ్చు స్థానిక సంస్థల ఎన్నికల మీద. ఇక చకచక ఇందిరమ్మ నిర్మాణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇండ్లు మంజూరు. ఇప్పటి వరకు 136,390 ఇళ్లకు గ్రౌండింగ్ అయిందట. లబ్ధిదారుల అకౌంట్లో ఇప్పటికే 175 కోట్ల బిల్లుల చెల్లింపు కూడా అయిందట. ధరల నియంత్రణకు జిల్లా మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారట. ఇక ఇంజనీరింగ్ కాలేజీలకు ABCD గ్రేడింగ్, ఫీల్డ్ విజిట్స్కు ప్రత్యేక కమిటీ కసరత్తు చేస్తున్న విద్యాశాఖ. వసతులు, టీచింగ్ స్టాఫ్, ప్లేస్మెంట్ ఆధారంగా ABCDల గ్రేడింగ్ ఇస్తారట. దేశభక్తి ఉంటే బజరంగ్ దళ్, RSSలో చేరండి. మాంసం తినేవారు బీజేపీలో ఉండొద్దంటే ఎట్లా? అందరినీ కలుపుకొని పోతేనే పార్టీలో ఉండండి. దేశభక్తి పేరిట జిల్లాల్లో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు. మోడీ నేను గెలిస్తే మీకు ఉపయోగం ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎందుకు పనిచేయట్లేదు? వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆఫీస్ ప్రారంభించిన కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిన మాటలు ఇవి. రైట్, 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని చెప్పేసి తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. దీంతోపాటే ఈ 10 గంటలకు సంబంధించి ఏదైతే పని దినాలు రోజుకు 10 గంటల లెక్క కేటాయించి 10 గంటలు పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో దాని మీద కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెలో అది ప్రధాన ఎజెండా కూడా కాబోతూ ఉన్నది. ఇక కన్నపల్లి మోటార్లు ఆన్ చేసి నీళ్ళు ఇవ్వండి, లేదంటే కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమిస్తాం, లక్షల మంది రైతులతో తరలి వెళ్ళి మోటార్లు ఆన్ చేస్తామని చెప్పేసి హరీష్ రావు. అంటే హరీష్ రావు మొత్తం అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. కాళేశ్వరము, కన్నెపల్లి పంప్ హౌస్, సుందిల్లా ఇంకా ప్రమాదకర స్థితిలోనే ఉన్నాయి. కల్వకుర్తి లిఫ్ట్ను ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో కౌంటర్ ఇచ్చింది హరీష్ రావుకు. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. సెల్ టవర్స్ పై కాకి లెక్కలు. ఏటా బల్దీ ఆదాయానికి 100 కోట్ల గండి. ఆస్తి పన్ను ఎగ్గొడుతున్న కార్పొరేట్ కంపెనీలు, GHMCలో పేరుకుపోయిన బకాయిలు. పన్నులను వసూలు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం. హైదరాబాద్లో 18,000కు పైగానే ఈ టవర్లు ఉన్నాయట. లెక్కలు చూస్తే మాత్రం 1,000-1,200 చూపిస్తున్నారు. 18,000 టవర్లకు సంబంధించినటువంటి ఆ ట్యాక్స్ కావచ్చు, దాని రెంట్ కావచ్చు, అంతా కూడా సరిగ్గా కడతలేరట. పహల్గాం ఘటన మానవాళిపై దాడే. అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటి. టెర్రరిజానికి మద్దతిస్తే మూల్యం చెల్లించాల్సిందే. గ్లోబల్ ఆర్గనైజేషన్స్ను ఆధునీకరించాలి అని చెప్పేసి బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడి, ఆయన మాత్రం ట్రంప్ ఇంటే ఆపరేషన్ సింధూర్ను వెనుకకు తీసుకుంటాడు. ఎన్డీఏ కూటమిలో కలకలం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో లోక్ జనశక్తి ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మొత్తం బీజేపీకి షాక్ ఇచ్చిండు. అందుకెళ్ళి బయటకు వచ్చి సొంతంగా బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేసిండు. ఇక స్వేచ్ఛ చూద్దాం. 58 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం. ఇంగ్లాండ్ కంచు కోటను బద్దలు కొట్టిన గిల్ సేన.
ఎడ్జ్ బాస్టన్ టెస్టులో చారిత్రాత్మక గెలుపు 10 వికెట్లతో చావుదెబ్బ కొట్టిన ఆకాష్ దీప్, కెప్టెన్ ఇన్నింగ్స్ అదరగొట్టిన గిల్. ఎలన్ మస్క్ కొత్త పార్టీ, అమెరికా రాజకీయాల్లోకి మరో పార్టీ. ది అమెరికా పార్టీ స్థాపించిన ఎలన్ మస్క్ ప్రజలకు మొత్తం స్వేచ్ఛ ఇస్తేందుకే ఆయన పార్టీ పెట్టినట. వాటర్ వార్, నేతల మధ్య మాటల మంటలు, అస్సలు నిజాలేంటి? కన్నేపల్లి మోటార్లు ఆన్ చేయాలన్న హరీష్ రావు, లేదంటే తామే రైతులతో కలిసి ఆన్ చేస్తామని హెచ్చరిక. కుంగన బ్యారేజీల్లో నీళ్లు ఎత్తిపోయడం ఏంటి? గోబెల్స్కు మించి ప్రచారం హరీష్కు అలవాటే. కల్వకుర్తి లిఫ్టు ఎప్పుడు ఆన్ చేయాలనో మాకు తెలుసు అని చెప్పేసి రైతులు బాగుపడుతుంటే ఓర్వలేకపోతున్నారు అని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ వేసిండు. వ్యూహానికి ప్రతి వ్యూహం, పక్కా ప్లాన్తో నేడు ఢిల్లీకి సీఎం. టీడీపీ బీజేపీకి చెక్ పెట్టేలా ముందుకు, బనకచెర్లను అడ్డుకోవడమే ప్రధాన ఎజెండా. తెలంగాణలోనూ కూటమికి అడ్డుకట్ట వేసేలా ప్రణాళికలు. సిఆర్ పాటిల్, ఖట్టర్ సహా మరికొంతమంది కేంద్ర మంత్రులతో భేటీలు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కలిసే అవకాశం. లోకేష్తో కేటీఆర్ భేటీ, ఎందుకు కలిశారో చెప్పాలి. చాలాసార్లు రహస్య మంతనాలు, ఎవరికి లబ్ధి చేయడానికి? కేటీఆర్ను నిలదీసిన సామ రామ్మోహన్ రెడ్డి. మైనంపల్లి కోటకు బీటలు, మెదక్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు. స్థానిక ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్, పదవులు ఆశించి భంగపడ్డ నేతల్లో అసంతృప్తి. ఎన్నికల ముందు అస్తంగూటికి చేరిన నాయకులు తిరిగి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నారట. సమ్మెలో ఆర్టీసీ కార్మికులు, జూలై 9న సార్వత్రిక సమ్మె. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఆపాలి. సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. కేంద్రం నుంచి ఏం తెచ్చారు మీరు? మాకు లేఖలు రాయడం విడ్డూరం. మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్స్. బీజేపీ స్టేట్ చీఫ్ లేఖపై మంత్రి పొన్నం ఫైర్, కౌంటర్గా బహిరంగ లేఖ రాసిన ఆయన కూడా. నాడు నిర్వాసితులు, నేడు కోటీశ్వరులు. ఏళ్ల నాటి కళ సాకారం. ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు. 650 ఎకరాల్లో మెగా లేఅవుట్. 5298 మందికి ఈ లబ్ధి కలగనుందంట. ఇలా డ్రా ద్వారా ప్లాట్ల కేటాయింపు చేస్తారట. సమస్యలు ఉన్నాయా? మాకు కాల్ చేయండి. వినియోగదారులకు ఎస్పీడీసీఎల్ అవగాహన, పరిష్కారం కోసం నెంబర్లు. అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల వద్ద స్టిక్కరింగ్ చేస్తున్నట. కొత్త సర్వీసులు ఏమంటారు, టైటిల్ ట్రాన్స్ఫర్పై కూడా ఈరోజు సంతకాలు కానున్నాయి. అటవీ భూములకు రక్షణ, మొత్తం గుర్తింపునకు ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ భూముల్లో చెట్లు పొదలుంటే డీమ్డ్ ఫారెస్ట్గా, అంటే ప్రైవేట్ ఫారెస్ట్ అన్నట్టు డీమ్డ్ ఫారెస్ట్గా గుర్తిస్తారట. బంచరాయి, పోరంబోకు భూముల గుర్తింపు, వాటిలో చెట్లు ఉంటే అటవీ భూముల జాబితాలో చేరుస్తారట. కమిటీకి ప్రభుత్వ మార్గనిర్దేశం. త్వరలో సమగ్ర నివేదిక వస్తుంది. ఇప్పటికే ఆ నివేదిక తయారీలో సభ్యులందరూ కూడా, ఆ కమిటీ సభ్యులందరూ కూడా తలమునకలు అయిపోయి ఉన్నారు. రైట్, ఇది ఇట్లా ఉంటే ఒక నమస్తే తెలంగాణ చూద్దాం. ఏముంది? కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్నేపల్లికి కేసీఆర్ కథనయాత్ర. కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ వారం రోజుల డెడ్లైన్. ప్రభుత్వం దిగిరాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తామని చెప్పేసి హరీష్ రావు నిన్న ఒక హెచ్చరిక చేసిండు సర్కార్కి. పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు, ప్రాజెక్టులు నిండక ముందే ఆంధ్రప్రదేశ్ నిర్వాకం. నీరును 240 టీఎంసీలకు పైగా మళ్లించుకున్న ఏపీ. కృష్ణా వరద నీటిపై దృష్టి పెట్టని తెలంగాణ సర్కారు. మత్స్య బోర్డును ఎత్తుకపోతున్నారు. ఎన్ఎఫ్డిబిపై చంద్రబాబు కన్ను. ఏపీకి తరలించాలని కేంద్రానికి లేఖ. నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తాం. ఆక్రమణల తొలగింపులో అవేమీ అవసరం లేదు. పరిహారం కావాలంటే కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి హైడ్రా కమిషనరు రంగనాథు ఒక సంచలన హెచ్చరిక స్టేట్మెంట్ చేసింది. ఏది అక్రమంగా కట్టినటువంటి ఆ షాపులు కావచ్చు, ఫుట్పాత్లు ఆక్రమించి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండానే కూల్ చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకొని అవసరమైతే కోర్టుకు పోరని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. త్వరలో జిల్లాలకు కూడా హైడ్రా పంపిస్తారంట. తమ ప్రాంతాలను కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారట. అసెంబ్లీలో ప్రతిపాదనలు కూడా సిద్ధమైన అని చెప్పేసి హైడ్రా ప్రకటించింది. పేద మధ్యతరగతి ప్రజల గుండెల్లో కూల్చివేతల భయం. పురుగులు పడుతున్న 400 కోట్లు. 3 నెలలుగా రేషన్ దుకాణాల్లోనే దొడ్డు బియ్యం. 1,00,000 టన్నులకు పైగా పేరుకుపోయిన నిల్వలు. ముక్కిపోతూ పురుగులు పడుతున్న పాత బియ్యం వెనక్కి తీసుకోవాలంటూ సర్కారుకు డీలర్ల ముర. పట్టించుకొని పౌర సరఫరా శాఖ అధికారులు.
ఎస్సీ ఉపకులాలకు సర్టిఫికేట్ కష్టాలు 18 కులాల వారికే సర్టిఫికెట్లు జారీ చేస్తున్న తహసీల్దారులు. మిగిలిన ఉపకులాలకు కలెక్టర్ ఆర్డీఓ వద్దకు వెళ్లాల్సిందే. తిరగలేక మాదిగ సర్టిఫికెట్లే తీసుకుంటున్న వైనం. హక్కులు కోల్పోతున్న వెనుకబడిన ఎస్సీ కులాల ప్రజలు అందరికీ ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇవి ప్రధానంగా ఈరోజు అన్ని పేపర్లలో మనం గమనించినటువంటి హెడ్లైన్స్.